దేవుని వాగ్దానములు ఎందుకు ఆలస్యమవుతున్నాయి అనేటువంటిది మనం మాట్లాడుకోబోతున్నాం. ఇందులో మీకు ఒక మ్యాప్ చూపబడింది. ఈ మ్యాప్ మీరు ఎడం వైపు కనుక చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది ప్రామిస్ ల్యాండ్ అన్నమాట. ప్రామిస్ ల్యాండ్ అంటే వాగ్దాన దేశం. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దాన ప్రాంతం. ఓకేనండి. అయితే ఈ యొక్క వాగ్దాన దేశాన్ని వీళ్ళు పొందుకునే విషయంలో ఇలాగా రెడ్ మార్క్ లో ఉన్నటువంటి చూశారు కదండి. ఈ అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఈ ప్రాంతానికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మహా అయితే 150 మైళ్ళు ఉంటది. డైరెక్ట్ గా ఈ ప్రాంతం నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మీకు కర్సర్ కనబడుతుందో లేదో దీంట్లో. ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఈ యొక్క వాగ్దానం పొందుకునే దానికోసం 40 నుంచి 45 ఏళ్ళు పట్టింది. వాళ్ళు సుక్కోతు నుంచి బయలుదేరి ఇలాగ సినాయి పెనాన్సులా నుంచి అలాగ చుట్టూ తిరిగి మళ్ళీ కాదేశ్ బెర్నేకి వచ్చారు. అక్కడ 38 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది. కేవలం దేవుని మీద అవిధేయత వల్ల. మళ్ళీ అటు నుంచి తిరిగి మళ్ళీ చుట్టూ తిరిగి ఈ యొక్క మోయాబు పర్వతం దగ్గరకు వచ్చి అక్కడ నుంచి యెహోషువ నాయకత్వంన వీళ్ళు దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని పొందుకున్నారు. ఇది బైబిల్లో ఉన్నటువంటి క్లుప్తమైనటువంటి వివరణ. అంటే ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకునే దాని విషయంలో 430 సంవత్సరములు ఈ యొక్క వాగ్దాన ఫలాన్ని పొందుకోలేనట్టుగా మనకు కనబడుతుంది. ఒకసారి గలతీయులకు రాసినటువంటి పత్రికను మనం చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక మీకు ఈ యొక్క వాగ్దాన ఫలములను కొంచెం స్పిరిచువల్ కమ్ మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ మెథడ్ లో గత వారంలో నేను మాట్లాడడం జరిగింది. ఇది కంప్లీట్ గా ఇప్పుడు మనము సిస్టమేటిక్ థియాలజీ ప్రకారంగా లేదు అని అంటే బైబిల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ని మనము ఆరాధిస్తున్నాము, తవ్వుతున్నాం. దేవుని వాగ్దానం, నిజమైనటువంటి దేవుని వాగ్దానం ఏంటి, అది ఇంకా ఎందుకు మనకు ఆలస్యం అవుతుంది అనేటువంటిది ఈరోజు మనం చూడబోతున్నాం. మనము వ్యక్తిగతంగా అలాగే సంఘపరంగాను అలాగే సమాజ పరంగాను ఇన్ని రీతుల్లో మనం బైబిల్ని ఆలోచిస్తున్నాం కనుక మనము బైబిల్ని ఆలోచించేటువంటి కోణం ఒకే కోణంలో కాకుండా మైక్రో అంటే చిన్నగా కాకుండా మ్యాక్రో లెవెల్లో కూడా మనం చూస్తాం. అంటే పెద్ద తరహాలో కూడా ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బైబిల్ అనేటువంటిది ఒక గల్లీకి చెందినటువంటి బోధ కాదు, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి బోధ కాదు. ఈ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి అవసరమైనటువంటి బోధ. అందుకే దీన్ని మనము చాలా కులంకిషంగా మనం నేర్చుకోవాలి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంని నేను చదువుతాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3:17. నేను చెప్పునదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్థకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. 430 సంవత్సరాల తర్వాత అంటే అబ్రహాముతో చేసినటువంటి నిబంధన మొదలుకొని వీళ్ళు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరములు, ఆ తర్వాత ప్రయాణం అయిన తర్వాత ఒక 40 సంవత్సరములు, అంటే సినాయి పర్వతం దగ్గరకు వచ్చేటప్పటికి ఇంచుమించు 430 సంవత్సరములు అయ్యిందని నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అప్పుడు సినాయి పర్వతం దగ్గర ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రం ఉంది కదా, ఈ యొక్క వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని ఏమైనా మరి కొట్టివేస్తుందా, దేవుడు చేసినటువంటి నిబంధన కొట్టివేస్తుందా అని నేను మాట్లాడుతున్నాడు. అంటే ఒక వాగ్దానం పొందుకునే విషయంలో ఒక వాగ్దానం, కిచెన్ గారు మీరు మ్యూట్ లో పెట్టుకోండి. వాగ్దానాన్ని పొందుకునే విషయంలో 40 ఏళ్ళు పైగా ఇశ్రాయేలులు ఆరాట పడినప్పటికి కూడా వాళ్ళు వాగ్దానాన్ని పొందుకోలేదు. వాగ్దానాన్ని ఎందుకు పొందుకోలేదు అని మనం ఆలోచిస్తే, వాగ్దానాన్ని పొందుకునే దానికోసం దేవుడు ఒక మనిషిని ఏర్పాటు చేసుకొని, ఆ మనుషుడు అబ్రహాం అని మనకు తెలుసు.
కానీ వాగ్దానం చేసేటప్పటికి దేవుడు ఈ యొక్క వాగ్దానం చేసేటప్పుడు మనుషులు అయినటువంటి వాళ్ళు ఒక గొప్ప జాతితోనూ, లేకుంటే గొప్ప పేరున్నటువంటి నాయకుడో, లేకుంటే గొప్ప పేరున్నటువంటి ఒక బలాఢ్యున్నో చూసి దేవుడు ఎన్నుకోలేదు. కానీ అబ్రహాము దేవుడు ఉన్నాడని నమ్మాడు. అది అర్హత ఆయనకి. అబ్రహాము ఆ అర్హతను బట్టి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మాడు. కానీ దేవుడు దాన్ని నీతి అని అన్నాడు. అంటే ఎలాంటి ఆధారం లేనప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మడం ఏదైతే ఉందో అదే అతనికి నీతిమంతుడు అనేటువంటి బిరుదు వేయడానికి కారణమైంది. అది అర్హత. ఓకే, అయితే అర్హత ఇవ్వబడింది, అర్హత వచ్చింది. దేవుడు కూడా వాగ్దానం చేశాడు, నీకు ఫలానా స్థలాన్ని, ఫలానా ప్రాంతాన్ని నీకు ఇస్తాను, నీ సంతానం నుంచి వచ్చేటువంటి ఆయన ఈ యొక్క భూమి అంతటిని ఆశీర్వదిస్తాడు అనేటువంటి సువార్త అనేటువంటిది అక్కడే జరిగింది. ఓకే, ఇప్పుడు భూభాగం అయితే ఉంది, భూభాగం అయితే ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇవ్వబడింది అది మీకు ఇందాక మ్యాప్ లో చూపించాను. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇవ్వబడింది అనేటువంటిది ఇందాక మ్యాప్ లో చూశారు కదా, మళ్ళీ చూద్దరు ఒకసారి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి అని అంటే మధ్యధర సముద్రం మొదలుకొని, ఇక్కడ ఐగుప్తులో నైల్ నది మొదలుకొని, ఇప్పుడు మనకు కనబడేటువంటి యూఫ్రటీస్ నది, ఇరాక్ ప్రాంతం వరకు దేవుడు ప్రామిస్ చేశాడు ఆ యొక్క వాగ్దానం. అయితే ఇప్పుడు వీళ్ళు పొందుకున్నది ఎంత అంటే చాలా చిన్న భాగం, చాలా చిన్న భాగాన్ని పొందుకొని ఉన్నారు ఇశ్రాయేలు. ఓకే, ఇప్పుడు మన పాఠము ఈ యొక్క దీని విషయంలో కాదు కానండి, ఇప్పుడు ఆలస్యం ఎందుకు అవుతుంది అనేటువంటిది మనం ఇప్పుడు ఆలోచించాలి. ఓకేనండి, రైట్. మనము ముందుకెళ్ళినట్లయితే దేవుని యొక్క వాగ్దానము ఆయన చేసుకున్నది ఒక సామాన్యమైన వ్యక్తితో చేసుకున్నాడు. ఆయనే వచ్చి వాగ్దానం చేశాడు, నేను చూపించేటువంటి ప్రదేశానికి రా, నేను గొప్ప సంతానాన్ని ఇస్తాను, నీకు ఒక గొప్ప దేశాన్ని కూడా ఇస్తానని ఆయనే వాగ్దానం చేశాడు. అయితే వాగ్దానం అయితే వచ్చింది, మరి వాగ్దానం పొందుకున్నటువంటి వ్యక్తి మరి అంత పెద్ద భూభాగంలో ఉన్నాడు. ఆ ఉన్నటువంటి ఆయనకి అప్పటికి సంతానం కూడా లేదు, ఆ సంతానం లేదు. అయితే దేవుడేం సంతానం ఇస్తానని అన్నాడు, అప్పటికి 75 ఏళ్ళు. అయితే సంతానం ఇవ్వడానికి 25 ఏళ్ళు పట్టింది. ఇది మనకు కనబడేటువంటి యొక్క బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర. దేవుడేమో ఒక పెద్ద భూభాగాన్ని ఇచ్చాడు. ఆ భూభాగాన్ని పొందుకోవాలని అంటే ఈ యొక్క అబ్రహాము అనేటువంటి వ్యక్తికి కావలసినటువంటి సామర్థ్యం కావాలి, ముందు అర్హత కావాలి. ఆ యొక్క ప్రాంతానికి ఈయన సంబంధించినటువంటి అర్హత ఉందా లేదా? ఓకే, వచ్చినటువంటి ఆ యొక్క భాగాన్ని ఈయన ఆక్యుపై చేసుకొని అక్కడ ఉన్నటువంటి సామర్థ్యం ఉందా లేదా? తర్వాత ఆ యొక్క భూభాగంలో ఉన్నటువంటి ఆ యొక్క భూభాగంలో ఈయన తనకు తాను ప్రొటెక్షన్ చేసుకోగలడా లేదా? ఇవి మన 3 ఆలోచనలు మనం చేయాలి. ఒకటి అర్హత, రెండవది సామర్థ్యము, మూడవది పరిరక్షణ, రక్షించుకోవడం. ప్రియులారా, ఏదైనా ఒక భూభాగాన్ని ఏదైనా ఇచ్చినప్పటికీ మనం ఖచ్చితంగా ఇవన్నీ ఆలోచిస్తాం. దాన్ని కొనేందుకు మనకి శక్తి ఉందా లేదా, అది మనము చూస్తాం. అది మనకు అవసరం అయ్యి ఉన్నదా లేదా, ఆ ప్రాంతంలో నేను ఉండగలనా లేదా, ఇవన్నీ మనం ఆలోచిస్తాం కదా. ఒకవేళ ఆ ఇల్లు తీసుకున్న తర్వాత నేను దాన్ని సమర్థంగా మరి దాన్ని ఉంచుకోగలనా లేదా, చూసుకోగలనా లేదా అని మనము సామాన్యంగా మనకు వచ్చేటువంటి ఆలోచన. ఓకే, అయితే ఈ 3 అర్హతలు ఉన్నప్పటికీ కానీ ఇందులో కనబడేది ఏంటంటే శ్రమ అనేటువంటిది ఉంటది. ఏదైనా పని చేసేటప్పటికి శ్రమ అనేటువంటిది తప్పదు. అయితే ఈ శ్రమలో మనకు ఓర్పు కనబడుతుంటది. పలానా రోజు నేను పలానా దాన్ని పొందుకోబోతున్నాను అనే దానికి ఓర్పు అవసరం. అయితే ఈ ఓర్పు గుండా ఎంతైతే ఓర్పుతో వెళ్తుంటారో అప్పుడు పరీక్ష అనేటువంటిది ఖచ్చితంగా ఎదురవుతుంది, సవాళ్ళు అనేటువంటివి ఎదురవుతాయి. ఒకటి, పిల్లరా, నేను ఇందాక గతంలో చెప్పినట్టు మన దగ్గర ఉన్నటువంటి పిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఒక ఉద్యోగం వెతుక్కోవాలనుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ ఉద్యోగం కోసం కొన్ని ఏళ్ల పాటు ప్రయాసపడుతూనే ఉంటారు, కానీ అది దొరకదు. చాలా లేట్ గా దొరుకుతుంటది. కొంతమందికి సడన్ గా దొరుకుతుంటది, కొంతమందికి లేట్ అవుతుంటది. కాబట్టి
ఇప్పుడు లేటు అవుతుంది అని అంటే అందులో దేవుడు నేర్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠం ఏంటంటే మన విశ్వాసం, మనకి ఎంత వరకు నిరీక్షణ ఉంది అనేటువంటి 2 పారామీటర్స్ ని దేవుడు క్యాలిక్యులేట్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనకు వచ్చేటువంటిది ఏదైనా ఉన్నప్పటికీ మనము అలక్ష్యంతో కాకుండా, అవిధేయతతో కాకుండా, నిర్లక్ష్యంతో కాకుండా, అవిశ్వాసం లేకుండా మనము దేవుని కోసం దేవుని యందు ఆధారపడి విశ్వాసంతో ముందుకెళ్ళినట్లయితే మనము పొందుకోవాల్సినటువంటి దాన్ని మనం పొందుకుంటాం. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఇశ్రాయేలీయులు 430 సంవత్సరములకి వాళ్ళు ప్రామిస్ చేయబడినటువంటి, వాగ్దానం చేయబడినటువంటి దేశాన్ని స్వతంత్రించిన దానికోసం వాళ్ళకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. పోనీ అక్కడ అవకాశాన్ని దేవుడు ఇచ్చేటువంటి విశ్రాంతి, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన దేశం అది ఏమయ్యింది, వీళ్ళు ఏమైనా పొందుకున్నారా అని అంటే ఏమనందో చూద్దాం. మనం 3వ అధ్యాయం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఏమనందో చూద్దాం. మనం 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఉండునేమో, ఒకవేళ ఉందేమో అని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆ పై వచనంలో అంటాడు, గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పేది. చూడండి, అంటే దేవుడు ప్రమాణం చేశాడట దీనికి కూడా, ఫలానా వాళ్ళు ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళు నేను చేసినటువంటి విశ్రాంతి, నేను చేసేటువంటి వాగ్దాన దేశంలో కూడా ప్రవేశించకూడదు అని ఆయన ప్రమాణం చేశాడట. కారణం ఏంటంటే జీవము కలిగినటువంటి దేవుని విడిచిపెట్టేటువంటి విశ్వాసం లేని దుష్ట హృదయము వాళ్ళలో ఉంది అని చెప్పాడు. అయితే ఎందుకయ్యా వీళ్ళకి ఈ విధమైనటువంటి దుష్ట మనస్తత్వం వచ్చింది అని అంటే 2వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ప్రియులారా, శత్రువు కూడా, ప్రమాదాలు కూడా ఎప్పుడైనా కానీ ఎప్పుడు వస్తుంటాయంటే మనము నిర్లక్ష్యముతో ఉన్నప్పుడు వస్తాయి. ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయంటే యాక్సిడెంట్లు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే జస్ట్ రెప్పపాటున జరుగుతాయి. అలాగే మనకు బైబిల్ బాగా తెలుసు, మేము బాగా పండిపోయాం అంటే కుదరదు. క్రికెటర్లు కూడా చూడండి, వాళ్ళు మేము సెలెక్ట్ అయిపోయాం కదా అని ఊరుకో ఉంటారు. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ అనేటువంటి చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి కాంపిటీషన్ మామూలుగా ఉంటుంది. ఒక్కొక్క ప్లేయర్ స్థానానికి కోట్ల మంది మరి దానికి పోటీ పడేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి దానికోసం వాళ్ళు ప్రాక్టీస్ అనేటువంటి ఎంత బాగా చేస్తారో చూడండి. అందుకే అంటున్నాడు ఇక్కడ, కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఈ విశేష జాగ్రత్త అనేటువంటిది మనకు వాక్యం పట్ల మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇశ్రాయేలీయులు వాళ్ళ అవిశ్వాసం ద్వారా దేవునికి ఎదురు తిరిగారు. వాళ్ళలో ఉన్నటువంటి ఎన్ని సూచక్రియలు చూసినప్పటికీ, కళ్ళారు చూసినప్పటికీ కూడా దేవుని మీద తిరుగుబాటు చేశారనంటే మనము మహా అయితే ఏం సూచక్రియలు చేసి ఉంటాం? ఏం సూచక్రియలు మనలో? కేవలము వాక్యాన్ని విశ్వసించినంత మాత్రమే మనము వాళ్ళకంటే బలాఢ్యులుగా ఉండగలమా, వాళ్ళకంటే విశ్వాస వీరులుగా ఉండగలమా అని అంటే కష్టం. ఎందుకంటే బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది. కాబట్టి తాను ఎవడైనా నిలుచున్నాను అని అనుకుంటే మళ్ళీ వాడు జాగ్రత్తగా చూసుకోమని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనము క్రీస్తులో ఉన్నాము అని అంటే మనకు చేయబడినట్టు వాగ్దానాన్ని పొందుకుంటాం. ఓకే, వాగ్దానం అనేటువంటిది అబ్రహాం సంతానానికి చేయబడిందని లేఖనం సెలవిస్తుంది కదా. మరి మనకేం వాగ్దానం ఉందని మనకు డౌట్ రావాలి, అవునా కదా? వాగ్దానం అనేటువంటిది అబ్రహాముకి చేయబడింది కదా, అబ్రహాం సంతానానికి చేయబడింది కదా. మరి మనకి ఎలాగా వర్తిస్తుంది? రోమీలకు రాసినటువంటి పత్రికలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రికలో ఈ వాగ్దానములు ఇవన్నీ ఎవరి కోసం ఇవ్వబడ్డాయి? 9వ అధ్యాయం రోమీలకు రాసినటువంటి పత్రికలో 4వ వచనాన్ని మనం చూద్దాం. 9:4, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములు,
వీరివి. అంటే అబ్రహాము సంతానానికి ఇవన్నీ చేయబడ్డాయి కదా, మరి మనకి ఎలాగా మరి అప్లై అవుతుంది, మనకి ఏంటి వాగ్దానం ఉంది అని మనం అనొచ్చు. వాళ్ళకు భౌతిక సంబంధమైనటువంటి దాన్ని చూపించాడు దేవుడు. అది ఇజ్రాయేల్, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. అది మీరు ఒకప్పుడు ఉన్నటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి దేశం ఇది కదా, మీకు విశ్రాంతినిచ్చేటువంటి దేశము, ఆరాధనకు యోగ్యమైనటువంటి దేశము, మీరు సుభిక్షంగా ఉండాల్సినటువంటి దేశం ఇదే అని ఒక భూమి మీదే ఒక ప్రాంతాన్ని చూపించాడు. ఒక ప్రాంతాన్ని చెప్పాడు. ఆఫ్టర్ సరే, ఓకే. కాబట్టి ఈ యొక్క భూమి మీదే చూడండి, చిన్న పిల్లలకి మనము ఏదైనా నేర్పించేటప్పుడు ఒక చిన్న వస్తువుతో ప్రాక్టీస్ చేపిస్తాం. మనం చిన్న వస్తువుతో ప్రాక్టీస్ చేపించిన తర్వాత వాడు ఒక పెద్ద స్థితిలోకి వెళ్ళేంత వరకు కూడా మనము వాటన్నిటిలో వాడికి శిక్షణ ఇస్తాం. ఒక చిన్న దాన్ని మొదలుకొని చూడండి, ఎవరైనా మర్యాద నేర్పించాలనుకోండి, ఎవరైనా పెద్దలు వచ్చారనుకోండి ఇంటికి, అరే దండం పెట్టాలి, ప్రైతులాడు చెప్పాలి, వందనాలు చెప్పాలి అని వాడికి నేర్పిస్తారు. అవునా కదా? అప్పుడు వాడు వందనాలు చెప్పడము, తర్వాత ప్రైతులాడు చెప్పడం అనేటువంటిది వాళ్ళకి అభ్యాసం అవుతుంది. ఈసారి కనబడ్డాను అనుకోండి, ఆటోమేటిక్ గా వందనాలు అంకుల్ లేకుంటే వందనాలు అయ్యగారు అని చెప్తాడు కదా. అలాగే ఒక విషయాన్ని నేర్పించే దానికోసం దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఒక ఉపమానాన్ని పెట్టాడు. అదే అబ్రహాం సంతానం. ఓకే, ఈ అబ్రహాం సంతానానికి వాగ్దానాలు ఉన్నాయి కదా, మరి మనకి ఎలాగున్నాయి, మనకి ఆ వాగ్దానం ఎలాగ అప్లై అవుతుంది అని అంటే, లేఖనము ఈ విధంగా స్పష్టమైనటువంటి మరి ఆధారాలు మనకి ఇవ్వబడ్డాయి. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతాను. చూడండి, దేవుడు ఆ యొక్క విశ్వాసమును ఎలాగ వెల్లడిపరుస్తున్నాడు, దేవుడు తను చేసినటువంటి వాగ్దానాన్ని ఎలాగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు అనేటువంటిది మనకి కనబడుతుంది. ఎలా కనబడుతుంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అబ్రహాము ఎలాంటి అర్హత కలిగి ఉన్నాడు అని అంటే కేవలం దేవుని నమ్మాడు, ఇది మాత్రమే అర్హత. కానీ ఈయనకి ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని పొందుకునే దానికి సామర్థ్యం వచ్చేంత వరకు కూడా దేవుడు వెయిట్ చేశాడు కదా. అబ్రహాం కూడా వెయిట్ చేశాడు, నాకు ఆ సామర్థ్యం ఉందా లేదా అనే దానికోసం అబ్రహాం కూడా పరీక్షింపబడ్డాడు. రైట్, ఇప్పుడు మనకేం కనబడుతుంది? అబ్రహాము దేవుని నమ్మాను, అది నీతిగా ఎంచబడింది. ఈయన అప్పుడు సున్నతి పొందలేదు, ఈయన ఫలానా వంశం అని నిర్ధారించబడలేదు. ఓకేనండి, దేవుడు ఉన్నాడని నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. ఇప్పుడు తర్వాత వచనం చూడండి, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకున్నది. ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళే దేవుని కుమారులు. ఇప్పుడు బాగా మనకు అర్థమైంది ఏంటంటే, అంటే విశ్వాసం ఉంచితే చాలు, విశ్వాసం ఉంచితే చాలు. ఇప్పుడు మనకు విశ్వాసం ఉందా లేదా? మనకి ఇప్పుడు విశ్వాసం ఉందా లేదా అని అంటే విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం ఉంది మనకి? కాబట్టి విశ్వాస సంబంధులైనటువంటి మనకి కూడా ఇప్పుడు వాగ్దానం ఉంది. ఓకేనండి, మరి అదే దాంట్లోన ఎంత చక్కగా మళ్ళీ మాట్లాడుతున్నాడో 24వ వచనాన్ని, 3వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే ఏమని ఉందో ఇక్కడ చూడండి. 24వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి మనం విశ్వాసం వలన నీతిమంతులు మనకి తీర్చబడినట్లు, దానికంటే 26వ వచనం చూద్దాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము ద్వారా దేవునికి కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మనము కుమారులై ఉన్నాము. ఇప్పుడు అబ్రహాము సంతానమైనంత మాత్రము వాళ్ళు సంతానం కాదు, కానీ ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వసించినటువంటి వారు క్రీస్తునందు అబ్రహాముకు సంతానం అవుతారని చాలా స్పష్టంగా లేఖనం సెలవిస్తుంది. అలాగే రోమపత్రిక 4వ అధ్యాయంలో కూడా ఎవరైతే విశ్వాసము ద్వారా విశ్వాసమందు ఉంటారో వాళ్ళు అబ్రహాము సంతానం అవడానికి మరి దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడని 4వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక కూడా చెప్తుంది. కాబట్టి విశ్వాస సంబంధులు అంటే మనము యేసు క్రీస్తుని అంగీకరిస్తే చాలు, మనము అబ్రహాం సంతానము. అబ్రహాం సంతానం అయితే మనకేమున్నాయి? వాగ్దానములు ఉన్నాయి. అయితే ఈ వాగ్దానం విషయంలో దేవుడు మనకేం చెప్పాడో అది మళ్ళీ లేఖనాన్ని అడుగుదాం. లేఖనం ఏం చెప్తుందో అది మనం చూద్దాం.
అయితే మనకు ఎలాంటి వాగ్దానం ఉంది, ఎలాంటి వాగ్దానం మనం పొందుకోవచ్చు అనేటువంటిది మనం చూద్దాం. 31st నైట్ వచ్చినప్పుడు చాలా మంది వాగ్దానాలు చేస్తుంటారు. వాగ్దానాలు వీళ్ళే రాసేసుకుంటారు. ఒక చిన్న ఇది ఉంటది. ఆ లేబుల్ లాంటి దాంట్లో రాసేసుకుంటారు. వాగ్దానం ఇది, వాగ్దానం ఇది, వాగ్దానం ఇది అని. అవన్నీ బంగారు వాక్యాలు, మంచి వాక్యాలే ఉంటాయి. కానీ అందులో ఏది కూడా దేవునికి విధేయత చూపకపోతే నరకంలో వేస్తారు. లేకుంటే దేవుడికి అవిధేయతలుగా, అవిశ్వాసులుగా ఉంటే ఫలానా ఫలానా చేస్తాడని ఈ లోకాన్ని స్నేహిస్తే ఇలాగ అయిపోతారని ఏముండవు. కానీ ఎప్పుడుగానే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను దూషణ నుంచి మరుగుపరుస్తాడు. ఇలాంటి వాక్యాలు ఉంటాయి గాని ఇలాంటి అద్భుతమైనటువంటి వాక్యాలు అందులో వాళ్ళు రాయరు. ఎందుకంటే వీళ్ళే రాసేసుకుంటారు. రైట్, మళ్ళీ చూద్దాము. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము. దేవుని యొక్క మాటల్ని అంగీకరించి సువార్త ఎవరైతే విన్నారో ఆ విన్నటువంటి వారితో ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 37 నుంచి నేను చూద్దానండి. 37 నుంచి, వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుని అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికి చెందునని వారితో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి తన పాపములను ఎవరైతే బాప్తిసం ద్వారా కడుక్కుంటారో వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ అనే వరమని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఇప్పుడు మనకు వాగ్దానం ఏంటండి? ప్రామిస్ ల్యాండ్, ఈ ల్యాండ్ కాదు, భూ సంబంధమైనటువంటి ఉద్యోగాలు కాదు, భూ సంబంధమైనటువంటి ఏవో కొద్ది వరకు మనం బ్రతకడానికి, దేవునిలో స్థిరపడడానికి, విశ్వాసమందు మరి వేరు పారడానికి తప్ప చిన్న చిన్న ఉద్యోగాలు, మన కుటుంబానికి సంబంధించిన కొద్దిగా మన బ్రతకడానికి అవసరమైనటువంటివి మరి దేవుడిచ్చాడు. కానీ దీన్ని తీసుకుని వచ్చి దేవుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యమైనటువంటి చెప్తున్నాడు. అదేంటంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వరము మనకు ఇవ్వబడుతుంది. ఆ వాగ్దానం మీరు పొందుకోండి, మీకును మీ పిల్లలకి దూరస్తులందరికీ ఈ వాగ్దానం చెందుతుంది అని అన్నాడు. ఇప్పుడు మన వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకోవాలి మనం. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనము పొందుకునే విషయంలో మనం ఏం చేస్తున్నాం, ఎలాగున్నాం అనేటువంటి విషయాల్ని మనము ఎలా పొందుకోవాలి అనేటువంటిది మనం ఇప్పుడు చూసాం కదా. ఏమని? యేసుక్రీస్తుని సువార్త ద్వారా మనము అంగీకరించాలి. ఎవరైతే అంగీకరిస్తారో వారు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మ ఎవరైతే పొందుతారో వాళ్ళకు ఈ యొక్క బాప్తిస్మ అనేటువంటి కార్యం ద్వారా పరిశుద్ధాత్మ అనేటువంటి వరం పొందుకుంటాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ వరం పొందుకోకున్నట్టు నేను పరలోకానికి వెళ్తాను, నేను మంచి కార్యక్రమాలు చేస్తాను, ఏదైతే చేసేసి నేను పరలోకానికి కొట్టేస్తాను అని అంటే కుదరదండి. దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనకు ముద్ర పడాలి. ఏంట ముద్ర? పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ వరాన్ని మనం పొందుకోవాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగుంది. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చూడండి, సత్యవాక్యము అనేటువంటి యొక్క రక్షణ సువార్త ఏదైతే ఉందో ఆ సువార్త ద్వారా యేసుక్రీస్తును విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఎప్పుడైతే ఉంచారో అప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి ముద్ర మన మీద పడుతుంది. పిల్లరా, మనము దుబాయ్ లో ఉండాలి అని అంటే మనకు ఒక ముద్ర పడాలి. ఆ ముద్ర మీకు తెలుసు బాగా. ఏంటి ఆ ముద్ర? వీసా 2 years మనకి ఐడి రావాలి. ఐడి వచ్చిందంటే దాని మీద ఒకప్పుడు స్టాంపింగ్ వేసేవాళ్ళు, ఇప్పుడు స్టాంపింగ్ లని తీసి పారేసేసి ఐడి కార్డు ఇచ్చేస్తాడు చాలు. అంటే ఎప్పుడైతే ఐడి కార్డు వచ్చిందో మనదేంటి, మనము యుఏఈ రెసిడెంట్ అయిపోతాం. అవునా కదా? అలాగే ఒక దేవుని యొక్క వరాన్ని, దేవుని యొక్క వాగ్దానంలో పొందుకోవాలి అని అంటే మనము ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి యొక్క
వాగ్దానం ద్వారా, ఇది బాప్తిస్మ అనేటువంటి కార్యము ద్వారా యేసుక్రీస్తుని నమ్మి పాప క్షమాపణ పొంది ఈ యొక్క పరిశుద్ధాత్మ వరాన్ని ఎలాగైతే పొందుకుంటామో అప్పుడు మనం ముద్రింపబడతాం. ఈయన దీనికి ఫిట్, ఈయన పరలోకానికి లేదా దేవుడు చేసినటువంటి ఆ యొక్క వాగ్దాన దేశానికి ఈయన అర్హుడు అనే దానికి ఎవరు ముద్ర వేయాలి? పరిశుద్ధాత్ముడు. అంతకుముందు ఏం నమ్మాలి? యేసుక్రీస్తు స్వరక్షకుడిగా నమ్మాలి. ఇవన్నీ ఒక సిస్టమేటిక్ గా తీసుకుని వచ్చి మరి ఏదో ఒక మరి వాగ్దానం, ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి ఆయన మరొక దాన్ని ఏదో చూపిస్తున్నాడు. ఏంటది? ఒకప్పుడు భౌతిక సంబంధమైనటువంటి దేశాన్ని చూపించాడు దేవుడు, కళ్ళకు కట్టినట్లుగా మనకి ఇశ్రాయేల్ జనాంగం కనబడుతున్నారు. ఇప్పుడు దేవుడు చూపించేటువంటి మరి పరిశుద్ధాత్మ ద్వారా మనకు చూపించేటువంటి ఆ లోకం ఏంటి? ఆ యొక్క వాగ్దానం ఇంకా ఏంటి? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? ఏంటి ఆ బ్యాలెన్స్? ఎందుకంటే ఇశ్రాయేలీలతో చేసినటువంటి ఆ యొక్క నిబంధనకు సంబంధించినటువంటి ఆ యొక్క విశ్రాంతి వాళ్ళు ఇంకా పొందుకోలేదని లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది. ఏప్రిల్కి రాసినట్టు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఏమనుందో చూద్దాం. ఏప్రిల్కి రాసినట్టు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా. చూడండి, ఈ యొక్క వాగ్దానం ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఏ వాగ్దానము? దేవుడు నేను మీకు విశ్రాంతిని ఇస్తాననేటువంటిది ఇశ్రాయేలుకి ఏదైతే చేయబడ్డదో ఆ యొక్క విశ్రాంతి ఫుల్ఫిల్ అవ్వలేదు. యేసుప్రభు వారు కూడా ఒక మాట అన్నారు కదా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అన్నాను. ఆ విశ్రాంతి ఏంటది? ఆ విశ్రాంతి ఏంటి? అదే 4వ అధ్యాయం హెబ్రీ పత్రికలో మరి ఇంకా 6వ వచనంలో ఇలాగ అంటున్నాడు. ఏమని? 5వ వచనం నుంచి చూద్దాము. ఇదిగాక ఈ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. ఇశ్రాయేల్ కోసం అన్నాడు అంటే వాళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పాడు కదా. అయితే ఆ కింద అంటున్నాడు, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము గనక. ఇప్పుడు చూడండి, ఈ యొక్క 7వ వచనంలో ఏమని అంటున్నాడో చూడండి. యెహోషువ వారికి విశ్రాంతి కలిగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గూర్చిన ఆయన చెప్పకపోను. ఇక్కడ ఏం జరిగిందనంటే దేవుడు మీకు విశ్రాంతిని ఇస్తాను, విశ్రాంతి ఈ యొక్క వాగ్దాన దేశంలో మీకు విశ్రాంతి ఉంటుందని చెప్పాడు వాడు అబ్రహాం సంతానంతో చెప్పాడు. ఓకే, వీళ్ళు వచ్చారు. యెహోషువ ద్వారా, యెహోషువ నాయకత్వంలోన వాగ్దాన దేశంలో అడుగుపెట్టారు. బాగా. అయితే అబ్రహాము ఏమని ప్రార్థన చేశాడు, ఏమని పాట పాడాడంటే నా విశ్రాంతిలో వారు ప్రవేశించరు అన్నాడు. అరే ఇంకా విశ్రాంతి వచ్చిండాలి కదా, మరి అప్పుడే అయిపోయి ఉండాలి కదా, అంతా క్లియర్ అయిపోయి ఉండాలి కదా, దేవుని రాజ్యం వచ్చి ఉండాలి కదా అని అనుకుంటే కాదు 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 అవ్వలేదు. వాళ్ళు ఇలాంటి దుష్ట హృదయం ఎవరికైతే ఉందో వాళ్ళు ప్రవేశింపరు అని ఆయన క్లోజ్ చేశాడు దావీదు. అయితే ఈ గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త అంటాడు, అంటే ఈ ప్రవేశింపరు అని అంటే ఇంకా కొంతమంది ఎవరో ప్రవేశించేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఆ ప్రవేశించేటువంటి వాళ్ళ కోసం మాట్లాడుతూ మరి ఇక్కడ ఏమని చెప్పాడు 6-7 వచనాల్లో చూడండి. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుతారన్నమాట నిశ్చయం గనక ముందు సువార్త వినని వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుక నేడు మీరాయన మాట వినని ఎడల మీ హృదయంలో కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినము నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలిగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును కూర్చి ఆయన చెప్పకపోవడం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. చాలా బాగా చెప్పాడు కదండి. చాలా ఈ యొక్క డాక్టరీన్ అనేటువంటిది మరి క్రైస్తవులు ఎంత చక్కగా నేర్చుకుంటారో దేవుని అంత బాగా ప్రేమిస్తారు. దేవుని ఎంత బాగా ప్రేమిస్తారో లోకాన్ని అంత దూరం పెడతారు. కాబట్టి ఈ యొక్క విశ్రాంతి ఇంకా ఉంది. దానికోసం మాట్లాడుతూ దేవుడు ఈ సృష్టిని 6 దినాల్లో కలిగించి ఆయన విశ్రాంతి పొందాడు. ప్రతివాడు కూడా ఆ యొక్క విశ్రాంతిలోకి ప్రవేశించాడంటే తన పని చేసి ఆ యొక్క విశ్రాంతి అనేటువంటి వాగ్దానం పొందుకోవాలి అనేటువంటిది ఈ యొక్క 4వ అధ్యాయం. చూసారండి.
ఈ యొక్క విశ్రాంతి అనేటువంటి వాగ్దానం మనం పొందుకోవాలనంటే మనకు ఆత్మ సహాయం కావాలి. ఈ ఆత్మ లేకపోతే మనము ముందుకెళ్ళలేం. ఎందుకంటే ప్రతి విధమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అయితేనే గాని అందుకోలేదంటే వాళ్ళకి జరిగినటువంటి శోధన, వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు, వాళ్ళు ఎంత అవిశ్వాసులుగా ఉన్నారో, ఎన్ని రకాలుగా దేవునికి అవిధేయులుగా ఉన్నారో, అలాగే దేవుని కూడా దూషణకరమైన మాటలు మాట్లాడారో అవన్నీ మనకు కనబడుతుంటాయి. అయితే పరిశుద్ధాత్ముడు ఒకప్పుడు మోషే నాయకత్వంలో వాళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు ప్రభు అయిన క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ నాయకత్వంలో మనమంతా నడవాల్సినటువంటి అవసరం ఉంది గనక మనం ఇప్పుడు ఈ యొక్క ప్రయాణాన్ని మనం కొనసాగించాలి. ఇప్పుడు ప్రయాణాన్ని కొనసాగించాలనంటే మనకి ఇప్పుడు ఎవరు ఉండాలి? పక్కన ఆత్మ అనేటువంటి ఆయన ఉండాలి. అంటే గైడ్ ఉండాలి. బైబిల్ ఉంది. ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట పరిశుద్ధాత్మ మరి ప్రేరేపణతో కలిగింపబడినది గనక, రాయబడినది గనక మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరంతో మనం ముందుకెళ్ళాలి. చూద్దాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి ఈ యొక్క వరంతో మనం ముందుకెళ్ళాలి అని అంటే మనకి ఏముండాలి? అదే ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగంటాడు. ఏమని అంటాడు అని అంటే, మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుద మట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను. ఆ పైన అంత బాగా చెప్తున్నాడు కదా. మనకు రక్షణ ఎలాగొచ్చామో, రక్షణలో ఉన్నప్పుడు మనం ఏ పరిచర్యలో ఉన్నాము, వాటన్నిటిలో ఉన్నప్పుడు మీరు మందులు కాక, చాలా సార్లు వాక్యాన్ని వింటూ 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 ఉంటూ చాలా మంది చిరాకు వచ్చేస్తుంది. అర్థమైందంటే వినడం వినడం వినడం. మీరు చూడండి, తింటూ 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 ఉన్నారు అనుకోండి, ఏమొస్తుందండి? చిరాకు వస్తుంది. మరి అప్పుడు ఏం చేయాలి? తిన్న తర్వాత దాన్ని అరగాలి అంటే దాన్ని ఈ శరీరానికి పని పెట్టాలి. పని ఎప్పుడైతే పెట్టలేదు అనుకోండి, బద్ధకం వచ్చేస్తుంది. బద్ధకం వచ్చేస్తుంది, సోమరితనం వచ్చేస్తుంది. ఆ తర్వాత అవిశ్వాసం స్టార్ట్ అవుతుంది. అవిశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో చంచలత్వం, చెయ్యాలా వద్దా, వెళ్ళాలా వద్దా, నాకు అది ఉందా లేదా, దేవుడు నాకు ఇంకా పిలిచాడా లేదా, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు వెంటనే సాతానుగాడు మనల్ని పిరికి వాళ్ళగా చేస్తాడు. నువ్వు చేయలేవురా బాబు అని, నువ్వు వెళ్ళలేవురా బాబు, నువ్వు దాన్ని పొందుకోలేవు, అలా స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి పిరికితనం వస్తుందో వెంటనే మరొక కార్యం జరుగుతుంది. దేవుడు అలాగే చెప్తాడండి, మేమేమి వింటాం, మాకు అవకాశం ఉండాలి కదా, మాకు అన్నం ఎవరు పెడతారు, మా కంపెనీ పెడుతుంది కాబట్టి కంపెనీకి వెళ్ళాలి, దానికి వెళ్ళాలి, దీనికి వెళ్ళాలి, లేకుంటే భార్యను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంక ఇదే జీవితం అయిపోద్ది. దేవుడు ఇవన్నీ తను ఇచ్చేటువంటి రక్షణ భాగ్యంలోకి వీటన్నిటి కొద్ది తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు చేస్తే వీటి కోసం ప్రయాసపడతాం మనం. అంటే దేవుని యొక్క మాటకేమో వాగ్దానం అక్కడ ఉంది, దానికోసం మనం ప్రయాసపడం, దీనికోసం ప్రయాసపడం. ఎప్పుడైతే దేవుని మాటను కాదని అవిధేత చూపావో ఇంక తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. నాకు అవకాశం ఉంటే చర్చికి వస్తాను, నాకు అవకాశం ఉంటే ఈ వాక్యాన్ని వింటాను, నాకు అవకాశం ఉంటేనే అనేటువంటి ఈ యొక్క మెడవంచినటువంటి ఇశ్రాయేలులాగా తయారు. కనుక అలాగుండుకోకున్నట్టు మీరు మందులు కాక, ఎంత చక్కగా విశ్వాసం చేతను ఓర్పు ఉండాలి. ఇప్పుడు ప్రతి దాన్ని పొందుకోవాలి అని అంటే ఓర్పు కనబడాలి. ఆ ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకునే వారిని పోలి నడుచుకున్నట్లుగా. అంతకు ముందు మనలో కొంతమంది వాటన్నిటిని పొందుకున్నారట. ఆ వాగ్దానాన్ని పొందుకున్నటువంటి వారిలో అబ్రహాము మనకు తెలుసు కదా. అబ్రహాము కూడా పరీక్ష చేయబడ్డాడు. అబ్రహాంకి ఎలాంటి పరీక్ష వచ్చింది? వాగ్దానం ఏమో చేశాడు 75వ సంవత్సరం నీకు చాలా మంది జనాలను ఇస్తానన్నాను. 25 ఏళ్ళు వచ్చింది, అప్పటికే వాళ్ళు ఓకే 100 సంవత్సరం ఇచ్చాడు దేవుడు. అంటే 25 ఏళ్ళు వెయిట్ చేశాడు కదా, అప్పుడు బాగా పండు ముసలు అయిపోయాడు. 25 ఏళ్ల తర్వాత మళ్ళొక 20 ఏళ్ళకి తన కుమారుని బలిమ్మని అడిగాడు. అంటే చూడండి, మళ్ళీ 20 ఏళ్ళకి బలిమ్మనేటప్పటికి ఆయన ఏం చేశాడట? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఈ విషయాన్ని ఎంత చక్కగా చూడండి. వాగ్దానం పొందినటువంటి వాళ్ళు ఎలాగున్నారో
వాళ్ళు పోలి నడుచుకుంటుంటే సామాన్యమైన విషయం కాదు. వాళ్ళు అనుభవించినటువంటి వేదన. ఒక్కగాని ఒక కుమారుని ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? అలా పిల్లలు పుట్టరు అని అనుకున్నాడు. అవ్వదు అనుకున్నప్పుడు అలాంటి సందర్భంలో దేవుడిస్తే మళ్ళీ కొన్ని సంవత్సరాలకి ఆ కుమారున్నే దేవుడు ఇచ్చేయమని అన్నప్పుడు ముందు దేవుడే కదా వాగ్దానం చేశాడు. మళ్ళీ దేవుడంటే మరే బలిచ్చేయమని అంటున్నాడు కొడుకుని అని అవన్నీ ఏం ఆలోచించలేదు. ఏం ఆలోచించుకోకున్నట్టు చూడండి. వీళ్ళు ఎంత చక్కగా మాట్లాడారో చూడండి. 11వ అధ్యాయము 17వ వచనంలో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడెను అని ఎవరితో చెప్పబడెను. ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందాను. చూడండి, దేవుడు నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పాను కదా, ఇస్సాకు వలన నీ సంతానం అని అన్నాడు. ఆయన ఇంకా తనకు దాస వల్ల కుమారుడు ఉన్నాడు ఇష్మాయిల్, అతని ద్వారా ఉండేటువంటి సంతానం అని అనలేదు. ఇస్సాకు వలనైన సంతానం అని వాగ్దానం కూడా చేశాడు కదా. ఇప్పుడు బలి ఇచ్చాడు, బలి వాడు ఇస్తున్నాడు కదా అని ఈయన ఏం ఆలోచించలేదు. ఒకటే, నాకు 25 ఏళ్ల తర్వాత ఇచ్చాడు కుమారుడు, మళ్ళీ ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు. ఒకవేళ నా కుమారుడు చనిపోయినా గానీ మళ్ళీ ఇస్తాడు, ఎందుకంటే ఆయన ఇస్సాకు వలన అయినటువంటిది నీ సంతానం అని అన్నాడు కదా. అదండి ఆ విశ్వాసంలో మనం ఉండాలి ప్రియులారా. ఇందులో ఓర్పు కనబడుతుంది, సహనం ఉంటది. ఇందులో మనం ప్రతి విషయంలో మనము శోధనలోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతుంటాయి. ఇలాంటప్పుడు కూడా మనం ఓపికతో ఉన్నట్లయితే మనము ఆ వాగ్దాన ఫలాన్ని స్వతంత్రించుకుంటాం. ప్రియులారా, మన యొక్క వాగ్దాన ఫలము ఏంటయ్యా అని అంటే, ఇంతవరకు ప్రియులారా ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు చేసినటువంటి ఈ యొక్క విశ్రాంతి అనేటువంటి వాగ్దానాన్ని అందరూ మరి దేవుడి దగ్గరికి వెళ్ళారని మనం అనుకుంటాం కానండి, వాళ్ళు ఇంతవరకు వెళ్ళలేదు. ఎందుకు అని అంటే చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39:39-40లో ఒక విశ్వాసుల జాబితా పెద్ద చెప్పుకుంటూ వచ్చేసేసి అంతమంది విశ్వాసులు ఉన్నారట. అంతమంది విశ్వాసులు మరి వాళ్ళకి లోకం అనేటువంటిది యోగ్యమైనది కాదు అని చెప్తూ ఈ 39వ వచనంలో ఎలాగంటాడు, ఎబ్రీ 11:39, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన గనక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. చూడండి, వాళ్ళందరికి వెళ్ళిపోయి దేవుడితో ఉన్నారని, స్వర్గస్థులేని పరలోకంలో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారని చాలా రకాలుగా అంటుంటారు కదా. వాళ్ళందరికి ఇంకా పరలోకంలో దేవుని చూసే భాగ్యం వాళ్ళకి ఇంకా దొరకలేదు. దేవుని యొక్క విశ్రాంతిలో వాళ్ళు ఇంకా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే మనము లేకుండా ఇంకా మన తర్వాత ఇంకా కొంతమంది ఎవరో ఉన్నారు. ఆ లెక్కలో నువ్వు నేను ఉన్నామో లేదో మరి కదా. కాబట్టి మనము లేకోకుండా ఇంకా సంపూర్ణం కాకుండా నిమిత్తం చూడండి, దేవుడు ఒకానొక టైం వచ్చేటప్పటికి తన యొక్క విశ్రాంతిలోకి తానే తీసుకుని వెళ్ళే దానికోసం యేసు ప్రభు వారు మళ్ళీ రాబోతున్నారు కనుక ఆ యేసు ప్రభు వారి కోసం ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో ఆయన చూడండి, ఎంత నమ్మదగిన వాడో అనేటువంటి విషయాన్ని ఇదే ఎబ్రీ పత్రికలో మాట్లాడుతున్నాడు. అది చూద్దాం. ఎబ్రీ పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. 6వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది, ఆయన నమ్మదగినటువంటి వాడు. కాబట్టి ఆ యొక్క నమ్మదగినటువంటి వాడైనటువంటి ఆయన ఏమని మాట్లాడుతున్నాడో ఆ కిందకి చూద్దాము. 17-18 వచనాలు. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిత్యము కనపరచవాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టడానికి శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసిన వాగ్దానం దృఢపరిచను. మనల్ని దృఢపరిచే దానికోసం ఇవన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే ఇశ్రాయేలుకు జరిగినటువంటి వాటన్నిటిని తీసుకొని వచ్చేసేసి మనకు సమాన వారసులు, మనం వాళ్ళతో ఇశ్రాయేలుతో కూడా సమాన వారసులుగా ఉన్నాం. కాబట్టి మనముల్ని బలపరిచే దానికోసము మనకు విశ్వాసంలోను ఓర్పులోను మనం అంతా బలంగా ఉండడానికి కోసం
ఆయన ఇన్ని విధాలైనటువంటి అన్ని చెప్పి, నేను అబద్ధం ఆడట్లేదు, నేను చేసినటువంటి వాగ్దానము నిశ్చలమైనది, అంటే స్థిరమైనటువంటిది, దాన్ని మార్పు లేదు ఇంకా అని దేవుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనము దేవుని యందు మనము బలపడడానికి ఈ యొక్క లేఖనం సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి ఈ యొక్క చిన్న మాటను చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానము ఫలము ఇంకా పొందుకోలేరు మనోళ్ళు. అంటే మనకున్నటువంటి పూర్వీకులు, మనకంటే ముందున్నటువంటి వాళ్ళు, విశ్వాస వీరులు, చాలా మంది యేసుక్రీస్తు కోసం చనిపోయినటువంటి వాళ్ళు, వారి వాక్యం నిమిత్తం ప్రాణం పెట్టినటువంటి వాళ్ళు చాలా మంది చనిపోయారు కదా. వాళ్ళంతా ఇంకా ఆ యొక్క భాగ్యాన్ని పొందుకోలేదట. ఎందుకంటే మనం ఇంకా వెళ్ళాలి. మన తర్వాత ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. వాళ్ళందరి నిమిత్తం ఇంకా కొంచెం ఆగారట. అయితే పత్రికలో మనందరి విషయంలో ఇలా మాట్లాడుతున్నారు చాలా మంది. ఏమని మాట్లాడుతున్నారు? 2వ అధ్యాయం పత్రికలో కనుక మరి చూసుకున్నట్లయితే ఏమని మాట్లాడుతున్నారు చూడండి. చాలా మంది ఎందుకయ్యా దేవుడు 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 ఆయన ఏమయ్యింది అనేసి ఎగతాళిగా మాట్లాడుతున్నారు. 3వ అధ్యాయం 3వ వచనంలో పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, అంత్య దినముల్లో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకునొచ్చు, ఆయన రాకడని గురించిన వాగ్దానం ఏమాయను. ఇదండి ఆయన రాకడని గురించిన వాగ్దానం ఏమైపోయింది. ఆయన ప్రభు వస్తాడు, మమ్మల్ని తీసుకొని వెళ్తాడు. దయచేసి ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను విశ్రాంతినిస్తాను, నేను ఉండే స్థలంలో మేము తీసుకెళ్తాను. ఈ వాగ్దానాలు ఉన్నాయి కదా మనకు. అందుకే మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు కదా. ఇట్లా మనం ఇవన్నీ మాట్లాడుకుంటుంటే అపహాసకులు అంటున్నారు, అరే ఎప్పుడో వస్తానంటే చెప్పారు 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 కానీ ఇప్పటికీ రాలేదేంటి అని అపహసిస్తున్నారట. ఈ మాట జరిగి 2000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మనం కూడా ఇది మాట చదువుతాం. పేతురు గారు ఎప్పుడూ చెప్పారు ఈ మాట, ఇంకా వాగ్దానం పొందుకోలేదేంటి మనం? ఎందుకయ్యా ఆలస్యం చేస్తున్నాడని అంటే 9వ వచనం, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవాలని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడయ్యన్నాడు. పిల్లరా, దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని ఆలస్యం చేయడానికి కారణం ఏంటంటే ఎవడో ఒకడు మారుతాడు కదా. వీడికి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎన్ని రేపులు చేసింటాడు, ఎన్ని కుతంత్రాలు చేసింటాడు, ఎంత మందిని చంపించాడు. ఒక హిట్లర్ని చూడండి, నెపోలియన్ చూడండి, లేదంటే జోసెఫ్ స్టాలిన్ ని చూడండి, ఆ కిమ్ ఉన్ జనన్ చూడండి, ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు చూడండి, పాలకులను చూడండి, సుడాన్ కానివ్వండి, ఆఫ్రికా దేశాల నైజీరియా ప్రాంతాలకి ఎంత మందిని విచ్చలవిడిగా పిట్టలు కాల్చినట్లు కాల్చేసి చంపేస్తున్నారు కదా. వీళ్ళందరినీ కూడా చూస్తూ దేవుడు సహిస్తున్నాడు అంటే కేవలము వాళ్ళు కూడా మారు మనసు పొందుతారు అనే దానికోసం ప్రభుని ఆపుతున్నాడు. అంత మంచిడు కదా దేవుడు. అందుకే మరొకసారి చూద్దామంటే ఇది 9వ వచనం, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడును నశింపోలని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడయ్యున్నాడు. 18వ వచనం 13వ వచనం, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుకొనుచున్నాము. ప్రియులారా, మనం క్రొత్త భూమి క్రొత్త ఆకాశం కోసం మన ప్రభు వస్తున్నాడు అనే దానికోసం ఇన్ని వాగ్దానాలు మనకు ఉన్నాయి. మనకు నిత్య జీవం అనేటువంటి వాగ్దానము, మనము పరలోకపు రాజ్య వారసులము అనేటువంటి ఒక వాగ్దానం ఉంది. యాకోబు పత్రిక 2:5, యాకోబు పత్రిక 1:12లో మనకు నిత్య జీవం అనేటువంటి కిరీటం ఇవ్వబోతున్నాడు. ఇన్ని వాగ్దానాలు మనకు ఉన్నాయి ప్రియులారా. అయితే మనకు విశ్వాసం ఉండాలి, ఓర్పు అనేటువంటిది ఉండాలి ప్రియులారా. అయితే ఈ రెండిటిని ఎప్పుడైతే కొనసాగిస్తుంటామో ఆ తర్వాత మనకు ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి శోధనలు ఉంటాయి. వీటన్నిటిని జయించి నిలబడినట్లయితే మన ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా పరలోకపు వారసులు, పరలోకపు రాజ్య నివాసులుగా మనం ఉంటాం. క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో మనమందరం మన తండ్రితో పాటు మనం అందరం ఉంటాం. మన ప్రభువుతో పాటు మనం ఎల్లప్పుడూ మరి దేవునితో ఉన్నటువంటి ఆ విశ్రాంతిలో మనం ప్రవేశిస్తాం. ఈ యొక్క వాగ్దానం కొరకు మీరు అందరూ బలపడి ఉండాలని మిమ్మల్ని అందరూ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మధ్యలో ఉన్నటువంటి సన్నిధి గారు
మరి ముగింపు ప్రార్థన చేయాలని కోరుకుంటూ మరి నా మాటలు ముగిస్తున్నాను. మరి సన్నిధి గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఓవర్ టు సన్నిధి అన్న. సన్నిధి గారు ఉన్నారా? సన్నిధి గారు లేరు అనుకుంటాను. ఓకే, నేనే ప్రార్థన చేసి చేస్తారులే. శ్రీనన్న చేయండి చేయండి. శ్రీనన్న మీరు ప్రార్థన చేయండి. సరే, ఆయనకు కూడా అవట్లేదేమో. చేసినాను, మీరు చేసి. శ్రీను గారు ఉన్నారా? శ్రీను గారు అయితే ఉన్నారు, మీరు చేసిన పర్లేదు. ఇంకా రైట్, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరు ఇచ్చినటువంటి దినాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ చిన్న ఆయుష్ కాలంలో తండ్రి మా కొరకు మీరు చేసినటువంటి ప్రతి వాగ్దానము తండ్రి మరి యథార్థమైనటువంటిదని, అది నిశ్చలమైనటువంటిదని, దాన్ని పొందుకునే విషయంలో మమ్మల్ని బలపరచడానికి అనేక ఉదాంతాలని, అనేక రూపములకు మరి ఉపమానములని, అలాగే ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాలని మేము చూస్తూనే ఉన్నాం ప్రభా. ఒకనాడు ఈ యొక్క వాగ్దానం పొందుకునే విషయంలో ఎంత అవిశ్వాసులుగా తిరుగుబాటు చేసి ఉన్నారో ఆ యొక్క గాయాలు మీ హృదయంలోనే ఇప్పటికీ లిఖించబడి ఉన్నాయి ప్రభు. మాకు చేయబడినటువంటి ఈ యొక్క వాగ్దానాలని మేము పొందుకునే విషయంలో, విశ్వాస విషయంలో తండ్రి మేము బలవంతులకు నడుపు చూపించండి. విశ్వాస వీరులు ఎందరో తండ్రి తమ జీవితాల్లో ఎలాంటి జీవితాన్ని కలిగి బ్రతికి మరి ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. అట్టి భాగ్యం మాకును ప్రసాదించండి. కూడినట్టు పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇవ్వబడినట్టు జీవిత కాలంలో చిన్న పనులు ఏవైతే ఉన్నాయో తండ్రి, వాటన్నిటిలో నమ్మకంగా పనిచేసుకుంటా తండ్రి. ప్రతి అవకాశంలో తండ్రి మీ యొక్క రక్షణ సువార్తలో పాల్గొనలాగా కృప చూపించండి. వారు చేస్తున్న పనుల్లో తండ్రి కొన్ని ఆత్మలకైనా నీ రక్షణ మాటలు అందించడానికి కృప చూపించండి. వారి యొక్క కుటుంబాలని దీవించి ఆస్వాదించండి. ఈ దుబాయ్ ప్రాంతంలో ఎంత భయంకరమైన ఎండలు ఉన్నప్పటికీ తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి మరి చక్కగా కాపాడుతూ పోషిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఒకవైపు జబ్బులు, భయంకరమైన కరువులు, యుద్ధాలు, మరి భయంకరమైన ఆర్థిక మాంద్యము, అలాగే ప్రభా ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాల్లో తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు వందనాలు ప్రభా. మీరు ఇచ్చినటువంటి విశ్రాంతి అనేటువంటి వాగ్దానాన్ని పొందుకునేదాన్ని కృప చూపించండి. పాల్గొన్నటువంటి వారందరినీ మీ చేతుల కింద అప్పగించుకుంటూ వారి కుటుంబాలను దర్శించండి. పరలోక సంబంధంలో ప్రతి దీవెనతో తండ్రి నీ యొక్క ఆత్మ ద్వారా బలపరచమని బతిలాడుకుంటూ కూడినటువంటి వారందరూ మీ చేతుల కింద అప్పగించుకుంటూ క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికి ఎల్లప్పుడూ తోడేండి నడిపించను గాక, ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.